చూద్దాం ఇప్పుడు వారికి దేవుడే దిక్కు. దేవుని సన్నిధిలో పనులు చేస్తుంటే గుడిసెలు కాలిపోయాయి. ఆధార్ కార్డులతో సహా ఆధారాలన్నీ కోల్పోయారు. యాదాద్రిలో భారీ అగ్ని ప్రమాదం 75 కుటుంబాలను రోడ్డున పడేసింది. యాదగిరిగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 75 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. నిరుపేదల ఇళ్లల్లో ఉన్నకాస్త నగదు, నగలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంటగలిశాయి. ఈ సైట్ యాదాద్రి డెవలప్మెంట్ పనులు చేస్తున్న సన్షైన్ సాయి పావని వర్కింగ్ ఏరియా. యాదాద్రి అభివృద్ధి పనులు చేస్తున్న కార్మికుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. కూలీలంతా పనుల కోసం పొద్దున్నే బయటికి వచ్చేశారు. మండే ఎండలకు తోడు అంతుపట్టని కారణాలతో ఈ గుడిసెలు నిలువున కాలిపోయాయి. మొన్ననే తీసుకున్న కూలీ డబ్బులు, అంతో ఇంతో బంగారం, బట్టలు, వస్తువులు అన్నీ కాలిపోయాయి. కట్టుకున్న బట్టలతో వీళ్లంతా ఇలా మిగిలారు. కట్టుకున్న బట్టలతో ఒకటే ఉన్నాయి. క్యారేజ్ బాక్సులలో అన్నం పెట్టుకుని బాక్సులే ఉన్నాయి. అన్నీ మొత్తం కాలిపోయినాయి. ఏం లేవు. వాళ్ళ నల్గొండ నుంచి వచ్చినాం. ఏం లేవు, అన్ని కాలిపోయినాయి. డబ్బులు 70 లాక్ ఉన్నాయి. సిటీలు ఉన్నాయి, ఖాదాలు ఉన్నాయి, అన్ని సనా ఉన్నాయి. ఇంటికాడ అకౌంట్ కూడా సనా ఉన్నాయి. మా వస్తువులు కూడా సనా ఉన్నాయి. విలువైన వస్తువులు కూడా. ఆధార్ కార్డు. యాదాద్రి అభివృద్ధి ప్రాంతంలో గతంలోనూ అగ్ని ప్రమాదాలు జరిగాయని, కాంట్రాక్టర్లు గాని, వైటీడీఏ అధికారులు గాని ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పిల్లలు తప్ప చిన్న పిల్లలకి ఏమన్నా అయిందమ్మా? ఏం కాలేదు. ఆయన కాలిపోయిండు. ఒక ఆయన మొత్తం కాలిందా? ఇక అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పినా లాభం లేకుండా పోయింది. ప్రభుత్వం కానీ, దేవస్థానం కానీ, కాంట్రాక్టర్లు కానీ ఎవరో ఒకరు ఆదుకోవాలని అన్నీ పోగొట్టుకున్న కూలీలు కోరుతున్నారు.